విశాఖలో వైసీపీ జై ఆంధ్రప్రదేశ్ సభకు సర్వం సిద్ధమైంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ప్రాంగణానికి స్వాతంత్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, వేదికకు గురజాడ అప్పారావు పేర్లు పెట్టారు. పార్టీ అధ్యక్షుడు జగన్తో పాటు కీలక నేతలు సభా వేదికపై నుంచి ప్రసంగించనున్నారు. బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. 2.5 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే జై ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహిస్తున్నామన్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించేటటువంటి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, అది ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏ హామీలు ఇచ్చింది, ఏ హామీలను నిర్వర్తించలేకపోయింది, వైఫల్యాలు చెందింది అన్నటువంటి విషయాన్ని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి మాటిచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా వంచన చేశారో, ఆ వంచన్ని, ఆ మోసాన్ని అదే వేదిక మీద నుంచి మా పార్టీ అధ్యక్షులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆ వంచన్ని ఏ విధంగా వంచబడ్డామనేది వివరించి ఈ 2 ప్రభుత్వాలకి కళ్ళు తెరిచే విధంగా ఈ సభని జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారా, ఎలా మా అందరూ తాలూకు అభిప్రాయం చెప్దామని అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.